సినిమా సూపర్. నేను కూడా అట్లనే కొట్టాలనుకుంటా మనుషులను, కానీ కొట్టలేను. ఏం చేస్తాం ఇక, సినిమాలోనే చూపిస్తారు అట్లా. నేను కొడదాం అనుకుంటా కానీ కొట్టాలి, అది కాదు బయట కదా, అది కాదు. చాలా బాగున్నాయి కదా హాలీవుడ్ మొత్తం గూస్ బంప్స్ వస్తాయి భయ్యా ఫైట్ సీన్ చూస్తే. మ్యూజిక్ ఎలా ఉంది? క్రేజీ అసలు. అంతే. డైలాగ్ చెప్పమంటారా? చెప్పు. ప్రపంచంలో తల్లికి మించిన యోధులు ఎవ్వరు లేరు. ఇంకొకట, ఇఫ్ యువర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ గుడ్ నేమ్? జతిన్ రాజ్. నితిన్ రాజ్. జే. చెప్పు తమ్మి, సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా అయితే సూపర్ హిట్ లో ఉంది. లాస్ట్ లో మస్తు పీక్స్ లో కనిపించింది. అసలు ఎక్కడ వెళ్ళాను అందరు అనుకుంటారు కానీ బాగుంది సినిమా. మస్తు చూడొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉంది. యూత్ కి సూపర్ ఉంటుంది సినిమా, చూడండి మస్తు. వన్ ఫైటింగ్, వన్ బియర్ స్టైల్, వన్ యాటిట్యూడ్ క్రేజీలో ఉంది. వన్ యాటిట్యూడ్ అసలు. మూవీ ఇప్పటికి 5 to 6 times చూసినాం మేము అంతా గ్యాంగ్ కలిసి. కాలేజ్ బంక్ మాస్ కొట్టే వచ్చాం మేము అందరం. కాలేజ్ బంక్ మాస్ కొట్టి 20 members క్లాస్ మొత్తం ఖాళీ ఇక్కడనే ఉంది మాది మొత్తం. అందరం మీద అవంతి డిగ్రీ కాలేజ్ మాది. క్రేజీ మూవీ అయితే పీక్స్. రోహిత్ కుమార్. థ్యాంక్ యూ. వస్తుంది బ్రో సినిమా మాత్రం హైలైట్ పీక్స్. ఇక చెప్పొద్దు ఇక దాని గురించి. ఇక మంచి డైలాగ్ మూవీలో జబర్దస్త్ ఉండాలి చెప్తే మాత్రం. జబర్దస్త్ ఎవరైనా చెప్పాలి నాకు అది. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐఎమ్ యువర్ డాడ్. చికెన్ విన్నర్. ఇంకెవరన్నా? నువ్వు తమ్మి బ్రదర్, నువ్వు डायलॉग मुंबई तेरा बाप का है. मुंबई तेरा बाप का है. नहीं रे, तेरे बाप का है और तेरा बाप मैं हूँ. ఇంకా ఇంకోటి మంచి డైలాగ్ ఉంటాడు. లొల్లికి మందిని వేసుకొని పోయినావా ఒక్కనేవు డాన్లో కొట్టాడు అని అది చెప్పు డైలాగ్. డాన్ డైలాగ్ ఎవరు చెప్పాడు రా జనాలు కొట్టి డాన్ అన్నది? నేను కొట్టిన ప్రతి ఒక్క డానే. థ్యాంక్ యూ అన్నా. సినిమా ఎలా ఉందన్నా? అన్నా చెప్పన్నా. బాగుందా? తెలుగు వాళ్ళు ఎవ్వరు ఆయన ముంగడు వణికిరారు. ఇలాంటి సినిమాలు ఇంకా 3 తీయరు. యాక్షన్ కాదు, హీరో చూస్తేనే నచ్చుతుంది అన్న. హీరో కోసమే పోవాలా. నమ్మి సినిమా చూసినావానే? జబర్దస్త్ సూపర్ అన్న. దీనికంటే బాగుంటుంది. జబర్దస్త్ ఫైట్ ఎట్లా ఉన్నాయి మూవీలో? సూపర్ జబర్దస్త్. మన తెలుగు ఆడియన్స్ కి చెప్తారా చూడమని? తెలుగు వాళ్ళు అంటే ఇక్కడ మన బాలకృష్ణ లోపల గణెట్లు తీసుకొని అది చేసింది కంప్లీట్ న్యాచురల్ గా అన్నమాట. ఎక్దమ్ సూపర్. స్టోరీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక్ అసలు. ఇప్పటికి 7th time. ఇంప్రెసివ్ కంటెంట్ అంటే స్టోరీ భయ. స్క్రీన్ పే ఎట్లుందంటే ఇట్లా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. చూస్తుండే పోలేదు. ఒక్క సెకండ్ పక్కకు జరిగిన అవుట్ అసలు. ప్రశాంత్ నీల్ గారు ఇంతకు ముందు ఉగ్రం సినిమా చూసిన, అల్టిమేట్ ఉండే. ఇది సెకండ్ సినిమా అయినది, ఇంకా కిరాక్ తీసింది. మదర్ సెంటిమెంట్ హైలైట్ అనా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కేక చెప్పలేము అసలు సినిమా గురించి. 35 days అలా నిజం చెప్పాలంటే 1000 రూపాయల సినిమాని 100 రూపాయల్లో చూసి వస్తున్నానా ఓవరాల్ గా చెప్పాలంటే. Powerful peoples come from powerful places. He is the man who comes from powerful place. Karnataka. ఫోటోగ్రఫీ సార్. ఫోటోగ్రఫీ ఓన్లీ. ఎన్నిసార్లు చూసారన్న సినిమా? ఫస్ట్ టైం. చూడమని చెప్తారా అందరినీ? ఓకే. బాగుంది. ఏ మూవీ చూసారా ఈ సీజన్ లో? ఈ సీజన్ ఫస్ట్ టైం, ఒక 6 months తర్వాత. బాగుంది ఫోటోగ్రఫీ. చాలా బాగుందా? చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఇది మేము 3rd time రావడం చాలా ఎక్సలెంట్. ఇట్లాంటివి ఇంకా నెక్స్ట్ కూడా చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాప్టర్ 1 అయితే చాలా బాగుంది. చాప్టర్ 1 చాలా బాగుంది. చాప్టర్ 2 ఇంకా ఎంటర్టైనింగ్ ఉంది. ఇంకా నెక్స్ట్ చాలా ట్విస్ట్లు ఉంటాయని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. చూసారు కదా? అవును. మరి అంత ఇంప్రెసివ్ కంటెంట్ ఏముంది? ఏమనిపించింది మీకు? అంటే స్క్రీన్ ప్లే అన్నది కొంచెం బాగా తీశారు. ఇట్స్ నాట్ లైక్ బోరింగ్ అట్లా ఏం లేదు, కొంచెం బాగా తీశారు. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్
చాలా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగా తీస్తారు. మన కెమెరా తీయడం, స్క్రీన్ ప్లే తీయడం, ఏ ఫ్లాష్ బ్యాక్ కూడా మధ్య మధ్యలో చూపించడం అవన్నీ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. మన తెలుగు ఆడియన్స్ కి చెప్తారా చూడమని మూవీ? చూడమని చెప్తాను. చూడని వాళ్ళకి కూడా చెప్తారా చూడమని? చూడని వాళ్ళకి కూడా చేస్తారా? చేస్తాము. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. కీర్తి. కీర్తి? సత్కీర్తి. సన్కీర్తి. సత్కీర్తి. సత్కీర్తి. ఓకే, నైస్ నేమ్ బ్రదర్. థ్యాంక్ యూ. తమ్మి చూసినావా? ఏది 12,000? చూసినావా? చూడాలా? ఆగస్ట్ 15కి జనవరి 20కి తేడా అయింది. 30 days అవుతుంది, 35 days అవుతుంది. అంటే అర్థం అవ్వలేదు.